హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మిరాయి సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చాలామంది మాట్లాడుతున్నారు. అంటే థియేటర్ లోపలికి ప్రేక్షకులు రావట్లేదు అనుకున్న టైంలో మిరాయి లాంటి సినిమా వచ్చి సో హౌస్ఫుల్ బోర్డ్స్ ఎక్కడ చూసినా కనిపించాయి. సో ఆ స్థాయిలో ఇండస్ట్రీకి కూడా ఒక ఊపి ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ సినిమాకి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులని యాక్టర్స్ని పిలవడం జరిగింది. సో అందులో భాగంగానే హీరో తేజ సజ్జా గారితో త్రూఅవుట్ ట్రావెల్ చేస్తూ ఉండే క్యారెక్టర్స్ 2 ఉన్నాయి మనకు తెలిసిందే. ఒకటి గెటప్ సీన్ గారు, అయితే ఇంకో క్యారెక్టర్ మ్యాడీ గారు అలియాస్ మధుకర్ గారు. సో ఆయన కూడా ఇద్దరు కూడా సో త్రూఅవుట్ సినిమా మొత్తం క్యారీ చేయడం, వాళ్ళ కామెడీని పండించడం, సో అది కూడా సినిమాకి ఎంత అడ్వాంటేజ్ అయిపోయిందో మనకు తెలిసిందే. సో అందుకోసమే మధుకర్ గారిని అలియాస్ మ్యాడీ గారిని మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సినిమా విశేషాల గురించి ఆయన మాటలో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. అన్న హాయ్ అన్న. హాయ్. సో చూస్తే సూపర్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మిరాయి సక్సెస్ ఇంత బ్లాక్ బాస్టర్ సాధించింది? చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. డైలీ నాకు ఎగ్జైట్మెంట్లు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. హార్డ్లీ 1 hour 2 hours పడుకుంటున్నా. అంటే ఏ మెసేజ్ వచ్చినా ఏ కాల్ వచ్చినా టింగ్ అని మెలుగు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే. సో అంటే ఫస్ట్ కాల్ మరి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ టెక్నీషియన్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. చాలా మంచి రోల్ పడింది త్రూఅవుట్ సినిమాలో. ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాలో త్రూఅవుట్ కనిపిస్తున్నాను అని చెప్పని అందరి దగ్గర నుంచి చాలా మంచి మంచి అప్రిసియేషన్ అయితే దొరుకుతుంది. ఫుల్ హ్యాపీ. అంటే అందరూ కూడా నన్ను ఎడిటర్గా ఎక్కువ చూసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు యాక్టర్గా కూడా ఓకే, మంచి మంచి సినిమాలు మంచి మంచి క్యారెక్టర్లు కంటిన్యూస్గా పడడం, ఈ సినిమాలు అన్నిటికంటే ఇంకెక్కువ లెంత్ పడడం అనేది ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరూ. సో బ్యాక్ టు బ్యాక్ ఈగల్ సినిమా అండ్ మళ్ళీ ఇది అంటే కార్తిక్ ఘట్టమనేని గారి సినిమాల్లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, రిలేషన్షిప్ ఉంది. ఒకసారి ఆ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారి గురించి ఒకసారి చెప్తారా? కార్తీక్ గారు నాకు ఫ్రెండ్షిప్ 2011 నుంచి ఉంది. అంటే ఆ టైంలో మేము కలిసి షార్ట్ ఫిల్మ్స్ అవి చేయడం స్టార్ట్ చేసాము. ఓకే. అక్కడి నుంచి ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. ఆయన సినిమాలు ఆయన చేస్తున్నారు, నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కలిసినా కూడా కంపల్సరీ కలిసి ఏదైనా మంచి క్యారెక్టర్ పడిన రోజు కలిసి చేద్దాము, మంచి కథ వచ్చినప్పుడు కలిసి చేసుకుందాము అని ఎప్పుడు కార్తీక్ గారి సైడ్ నుంచి చెప్తానే ఉండేవాళ్ళు అనమాట. ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య చేసినప్పుడు కూడా కార్తీక్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కరెక్ట్గా అదే టైంలో నేను వేరే సినిమా చేస్తా ఉన్నాను. కార్తీక్ గారిదేమో కంటిన్యూస్గా అన్ని నైట్ షూట్సే ఉండేవి. నేను వేరే సినిమాకి నాకు డేలో కొన్ని స్కెడ్యూల్స్ ఉండేవి, నైట్లో కొన్ని స్కెడ్యూల్స్ ఉండేది. దానివల్ల దీనికి చేయలేకపోయాను ఆ టైంలో. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ ఈగిల్ మీరు ఆల్రెడీ చూసారు, ఈగిల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలానే ఫ్రెండ్ కాబట్టి ఇచ్చారని చెప్పలేను. నేను క్యారెక్టర్కి నిజంగా సూట్ అవుతాను అనుకుంటేనే పిలిచారు. లేదంటే ఈగిల్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్లో కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ క్యారెక్టర్ సెట్ అవుతాను అనుకొని ఆ క్యారెక్టర్ పిలిచారు. ఇందులో కూడా అంతే. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా క్యారెక్టర్ సెట్ అవ్వకపోతే ఏ డైరెక్టర్ కూడా ఖచ్చితంగా పెట్టుకోరు. అండ్ మీ ఇద్దరిలో కామన్ పాయింట్ చూస్తాను, ఆయన సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్, మీరు ఎడిటర్ కమ్ యాక్టర్. సో ఏంటి జర్నీ, 2 జర్నీస్, ఇంత స్కిల్స్? అంటే వీ లవ్ సినిమా అండి. మాకు సినిమాకి సంబంధించి ఏదైనా కూడా మొత్తం అంతా. ఓకే. నేను మొదటి నుంచి ఎడిటింగ్లోకి రావడం, తర్వాత యాక్టింగ్లోకి షిఫ్ట్ అవ్వడం. కార్తిక్ గారు కూడా డైరెక్షన్లోకి రావాలనుకొని ఫస్ట్ వెళ్ళి కోర్స్ చేశారు, సినిమాటోగ్రఫీ కోర్స్ అదంతా. తర్వాత సినిమాటోగ్రఫీ చేస్తూ మళ్ళీ ఇటు డైరెక్షన్లోకి. ఫస్ట్ నుంచి ఆయన గోల్ కూడా డైరెక్టర్ అవ్వాలండి అసలుకి. ఓకే. సినిమా ఒకటే తెలుసు మాకు కంప్లీట్గా అంతా. సో యాక్చువల్గా మిరాయి సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా రిలీజ్కు ముందు పెద్దగా అంటే ఒక టాక్ నడుస్తుంది ఇండస్ట్రీ, సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళట్లేదు జనాలు, సో ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది ఇండస్ట్రీ అని అనుకున్న టైం అది. ఈవెన్ ఒక డైరెక్టర్ చెప్పుతో కొట్టుకొని అసలు సినిమాలు చూడడానికి రావట్లేదు అనుకున్న టైంలో ఇంత ఊపి తీసుకొచ్చింది. ఓజీ ఫీవర్ స్టార్ట్ అవ్వకముందే ఇది ఒక ఫీవర్ తీసుకురావడం చూస్తున్నాం. సో ఇంత సక్సెస్ సాధిస్తుంది ఎవరు కూడా ఊహించలేదు. అసలు వెళ్తారా జనాలు అన్న తోన్లోనే ఉండేది. మరి ఇంత సూపర్ సక్సెస్ సాధించడానికి కారణం ఏం చెప్తారు మీరు? కారణం ఏం లేదండి. అంటే మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు. అవును. థియేటర్కి రావడం అనేది కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టంగానే ఉన్నా కూడా మంచి సినిమాలని ఖచ్చితంగా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. నిదర్శనం మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాలు మనకు నిదర్శనమే. అవును.
యా అంతకుముందు మాది కూడా ఒక సినిమా వచ్చింది, చౌర్యపాఠం అని. సినిమా థియేటర్లో చాలా తక్కువ మంది చూసారు, కానీ చూసిన దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఓటీటీలో వచ్చిన తర్వాత సాలిడ్ రెస్పాన్స్ ఉంది మళ్ళీ సినిమాకి. థియేటర్స్ లో రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. ప్రమోషన్ కూడా అంతే రకమైన ఇంపార్టెంట్ కదా. సో ఎంత ప్రమోట్ చేసుకోగలిగితే, ఎంత జనాలకు తెలిస్తే అప్పుడే థియేటర్లోకి రాగలుగుతున్నారు. సో ప్రమోషన్ ఎంత రీచ్ అయితే ఖచ్చితంగా కంటెంట్ బాగుంది అనుకుంటే థియేటర్స్లోకి వస్తున్నారు జనాలు. ఓకే. అండ్ ఈ సినిమా విశేషాలు ఏం చెప్తారు? అంటే మీ జర్నీ త్రూ అవుట్ షూటింగ్ ఎలా నడిచింది, సో ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు సినిమాని, ఒకసారి ఆ జర్నీ గురించి చెప్తారా మొత్తం మిరాయి సినిమా? డే 1 నుంచి నాకు ఫుల్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ తేజ గారితో జర్నీ స్టార్ట్ నాకు. అంటే ఈ సినిమాలో తేజ గారితో ఫస్ట్ జర్నీ చేస్తున్నాను. ఫస్ట్ డే కలిసాను ఆయన్ని. అప్పటికి హనుమాన్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో షూటింగ్ స్టార్ట్ టైంకి హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ కానీ ఆల్రెడీ నాకు తేజ గారిని ముందు చిన్నప్పటి నుంచి చూసాము. తర్వాత ఆయన హీరో అయిన తర్వాత జాంబీ రెడ్డి అని ఆయన చేసిన అన్ని సినిమాలు చూసుకుంటూ వచ్చాం. ఓ బేబీ. ఫస్ట్ డే ఆయన్ని డైరెక్ట్గా సెట్లో కలవడం ఫుల్ ఎక్సైట్మెంట్తోనే స్టార్ట్ అయింది నాకు డే 1 నుంచి. ఎవ్రీ డే మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు తేజ గారితో. ప్రతి ఒక్క యాక్టర్ దగ్గర నుంచి చాలా పాయింట్స్ నేర్చుకుంటాను. అంటే యాక్టింగ్ పరంగా నాకు చాలా హెల్ప్ఫుల్ ఈ సినిమా. ఇంత పెద్ద క్యాన్వాస్లో ఇంతమంది పెద్ద యాక్టర్స్ పక్కన చేయడం, అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి నాకు చాలా స్కోప్ ఉండేది. ఓకే. అంటే సినిమాకి చాలా మంది ఆర్టిస్ట్ చెప్తూ ఉంటారు నేర్చుకుంటూ వస్తామని చెప్పేసి. ఈ సినిమా ద్వారా అంటే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్స్లా ఉన్నాయండి. అంటే తేజ గారి దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్స్, అంటే ఆయన ఎంత ఇంటెన్స్గా యాక్ట్ చేస్తారో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి సినిమాలో కొత్త ఒక వేరియేషన్ ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు కూడా. కథ సెలక్షన్తో పాటు పర్ఫార్మెన్స్లో కూడా అంతే వేరియేషన్ తీసుకొస్తుంటారు. ఆయన దగ్గర నుంచి నేను మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాను. గెటప్ సీను గారితో కలిసి ట్రావెల్ చేసే ప్రాసెస్లో ఆయన క్యారెక్టర్స్ని ఎలా ఏంటి, ఆయన ఎలా ఫస్ట్ వర్క్ చేసేవాళ్ళు నార్మల్ క్యారెక్టర్స్ మీద, ఎలా చూడొచ్చు క్యారెక్టర్స్ని, ఇవి ఆయన దగ్గర నుంచి కొన్ని తెలుసుకునేవాడిని. డైలాగ్ మాడ్యులేషన్, ఎందుకంటే జయరామ్ గారి దగ్గర నుంచి నేను డైలాగ్ మాడ్యులేషన్స్ ఆయన ఎలా చేస్తున్నారు, ఎందుకంటే అంత పెద్ద యాక్టరు, అన్ని అవార్డ్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన దగ్గర నుంచి అలాంటి అంటే చిన్న విషయాలు ఎవరైతే నోటీస్ చేయరో అలాంటివి వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటివన్నీ నేర్చుకోవడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ చాలా ఫ్రెష్గా అనిపించాయి. అంటే రెగ్యులర్గా చూస్తున్నట్టు కాకుండా ఏదో చాలా బాగా అనిపించాయి. ఎక్కడెక్కడ జరిగాయి మొత్తం షూటింగ్ లొకేషన్స్ అంతా? నేపాల్లో చేసాము, శ్రీలంకలో చేసాము, తర్వాత మొరక్కోలో చేశారు, హైదరాబాద్లో కొన్ని చేసాము. సో డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసుకుంటూ వచ్చాము. కొన్ని సెట్స్ ఉన్నాయి. ఆర్ట్ నాగేంద్ర గారు, కార్తిక్ గారు ఇద్దరు కలిసి చాలా మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్క్ చేసి మరీ సెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కార్తిక్ గారికి నాగేంద్ర గారికి ఇద్దరికి కాంబినేషన్ లాంగ్ బ్యాక్ నుంచి ఉంది. మీరు ఈగిల్లో కూడా చూడొచ్చు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయింది అనేది. సో ఇది కూడా ఒక సినిమా. సో ఈగల్ ఎలాగో మీరు కార్తిక్ గారి ఫ్రెండ్ కాబట్టి ఒకటి అడుగుతా, ఈగల్ సినిమా మనం సినిమా పరంగా చాలా అద్భుతంగా వచ్చింది అన్నారు, కాకపోతే కమర్షియల్గా కాస్త థియేటర్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ అంత నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టి ఇచ్చారంటే కార్తిక్ గారి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో అంత నమ్మిచ్చిన తర్వాత తను ప్రూవ్ చేసుకున్నాడు మిరాయి సినిమాతో, ఇది నా స్టామినా అని చెప్పేసి. సో ఈగల్ సినిమా అప్పుడు మీరు కార్తిక్ గారిని చూసారు, ఈ మిరాయి అప్పుడు చూస్తారు, ఏం డిఫరెన్స్ కనిపించింది మధ్య? కార్తిక్ గారిని ఈగల్ నుంచి మిరాయి అని కాదండి, కార్తిక్ గారిని నేను 2011 నుంచి చూస్తున్నాను కంప్లీట్గా. సో అంటే ఎవ్రీ టైం ఆయన చేసిన దాంట్లో నుంచి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని రెక్టిఫై చేసుకొని ఎవ్రీ టైం ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఇంకా ఇప్పుడు బెస్ట్ అంటున్నారు కదా, బెస్ట్ ఇంకా చాలా వస్తాయి ముందు. సో ఈ కథకి ఎంతవరకు కావాలి, ఏం కావాలి అనేది ఆయన హార్డ్ వర్క్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో ఆయన ఎఫర్ట్స్ ఆయన ఎప్పుడు 100% పెడుతుంటారు. అంటే వర్కౌట్ అవ్వడం కాకపోవడం అనేది మన చేతిలో లేని పని. బట్ ఎందుకు వర్కౌట్ కాలేదు అనే దాంట్లో నుంచి మళ్ళీ పాయింట్స్ అన్ని తీసుకొని నేర్చుకొని కొత్తగా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటా మిరాయి. ఓకే, ఇంకా బెస్ట్ వస్తాయి అంటున్నారు. మిరాయి 2 రావాలి అండ్ ఈగల్ 2 కూడా రావాలని ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు, అభిమానులు. మరి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? మీ మాటలు మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి.
అది నాకు ఇంకా తెలియదండి, ఎందుకంటే అందరూ కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వస్తుందనే దాంట్లోనే మనకి ఎండ్ కంటిన్యూషన్ కూడా ఇచ్చారు మీరా ఈగిల్ 2లో. అవును. సో మీరాయికి కూడా అలాగే మీకు కంటిన్యూషన్ ఉంది. ఇవన్నీ అంటే వెంటనే అయ్యే ప్రాసెస్ కాదు, కొంచెం టైం పట్టే ప్రాసెస్. ఎప్పటికీ ఏంటి అనేది కథ అయ్యేదాన్ని బట్టి కార్తిక్ గారు, హీరో గారు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్ గారు అందరు కలిసి డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి. ఓకే. సో అంటే మిరాయి 2కి సంబంధించి ఏమన్నా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎలా ఉండే అవకాశం ఉంది, దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. అంటే మామూలుగా వేరే వాళ్ళని అడగచ్చు ఆర్టిస్ట్ అని, కాకపోతే మీరు ఫ్రెండ్ కాబట్టి కాస్త క్లోజ్ కాబట్టి ఐడియా ఉంటుందని. లేదు అంటే కార్తిక్ గారి దగ్గర ఆల్రెడీ రాసుకుంటున్నారు, స్క్రిప్ట్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. బట్ కానీ టైం రావాలి కదా, ప్రతిదానికి ఒక టైం వస్తుంది కరెక్ట్గా, ఆ టైంకే అన్ని సెట్ అవుతాయి. ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళందరూ తీసుకోవాల్సిన డెసిషన్. ఓకే. అంటే ఇందులో మంచు మనోజ్ గారు విలనిజం చూసాం, కొత్తగా అనిపించారు. సో ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. పార్ట్ 2లో రానా గారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో. మరి రానా గారిని ఎలా చూపించబోతున్నారు అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే ఆడియన్స్లో ఉంది. సో ఎలా ఉండబోతుంది వీళ్ళ మధ్య అని చెప్పేసి. సినిమా వచ్చిన తర్వాత క్యూరియాసిటీ ఉండడం మంచిదే కదా. సో ఏమన్నా హింట్ ఇస్తారేమో, రివీల్ చేస్తారేమో అని. నో రివీల్స్ అండి, స్పాయిలర్స్ ఎప్పుడు ఇవ్వకూడదు సినిమాలకి. ఓకే. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి సినిమాలో మంచి రోల్ పడింది. సో ఇంకేమన్నా ఆపర్చునిటీస్ వస్తున్నాయా వరుస పెట్టి ఈ సినిమా తర్వాత మీ కెరీర్ ఎలా నడవబోతుంది? ఎలా నడవబోతుందో నాకైతే ఇంకా అసలు ఎటువంటి క్లూ లేదు. కాల్స్ అయితే వస్తున్నాయి, మంచి కాల్స్ అయితే వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. ఆపర్చునిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ క్యారెక్టర్ బాగుంది, బాగా చేసావు, మనం కలుద్దాము, మాట్లాడదాం, చెప్తాను అని కాల్స్ అయితే వస్తున్నాయి. కొలాబరేట్ అవుదాం అని చెప్పారు కొంతమంది. ఓకే. సో ఏది ఎంతవరకు అనేది ముందు రోజులే తెలియాలి. ఓకే. సో పర్టికులర్గా కొందరికి ఉంటుంది గోల్స్, ఇటువంటి రోల్స్ నాకు రావాలి, ఇటువంటి రోల్స్ నాకు రావాలని చెప్పేసి. మీకు పర్టికులర్గా ఏమన్నా ఉందా ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్? అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇంట్రెస్ట్ కాదు నాకు. డైరెక్టర్స్గా ఎప్పుడు కథ రాసుకున్నా కూడా ఒక క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడు మైండ్లోకి నాకు ఈ యాక్టర్ వచ్చారంటారు కదా, అలా ఏ క్యారెక్టర్ రాసినా వాళ్ళ మైండ్లోకి నేను రావాలని కోరుకుంటా. సో నాకు వర్స్టైల్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవాలని ఉంది. ఓకే. సో దానికి టైం పట్టుద్దా, తొందరలో వచ్చే అవకాశం ఉందా? ఐ నెవర్ నో. నా ప్రయత్నం నేను చేయాలి. ఓకే. ప్రయత్నం లోపం లేకుండా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. ఇన్ని సంవత్సరాలుగా అలుపెరగని బాటసారిలాగా దండయాత్ర చేస్తూనే ఉన్నా. ఈ రోజుకి నాకు మంచి రోజులు మొదలయ్యాయి, ఇంకా ముందు ఇలాగే కొనసాగుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. సో యాక్టర్గా మంచి సక్సెస్ అయితే చూస్తున్నారు. సో ఎడిటర్గా ఎలా ఉంది? ఎడిటింగ్ కూడా చాలా సినిమాలకు మీరు చేయడం జరిగింది కదా, సో దాన్ని రెండు మిక్సప్ చేసి చేస్తారా లేకుంటే సపరేట్ ఉంటుందా? మిక్సప్ చేసి అని అంటే ఇప్పుడు మ్యారియో అని ఒక సినిమా జరుగుతుంది, ఆ సినిమాలో నేను యాక్టర్గా చేస్తున్నాను, ఎడిటర్గాను చేస్తున్నాను. ఓకే. సో సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు అనుకునే దాన్ని బట్టి, రిక్వైర్మెంట్స్ని బట్టి. సో ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం అన్నీ కూడా నేను యాక్టింగ్ సైడే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అందరూ అడగడం స్టార్ట్ చేశారు అనమాట, ఓకే రెండు చేస్తావు కదా, కలిసే చేయొచ్చు కదా అని. సో అట్లాగే నాకు మ్యారియో వచ్చింది. ఓకే. సో ఇది ఒక డౌట్ నాకు, రెండుటిని అంటే ఇప్పుడు కార్తిక్ గారి విషయంలోకి వచ్చేసరికి ఆయన సినిమాటోగ్రాఫర్ ప్లస్ డైరెక్టర్, ఈ రెండుటిని అలా ఎలా మేనేజ్ చేస్తారు? మామూలుగా చాలా సినిమాలకు వేరువేరుగా ఉంటారు, సో ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే రెండుటిని, డైరెక్షన్, సినిమాటోగ్రఫీని బ్యాలెన్స్ చేస్తూ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ లాంటిది. సో ఎలా మేనేజ్ చేస్తుంటారు ఆయన? కార్తిక్ గారికి రెండు ఆయనే ఇవ్వడం చాలా బెనిఫిట్ అది. అంటే ఒక డైరెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళ విజన్ని క్లియర్గా సినిమాటోగ్రాఫర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఆయన దాన్ని మళ్ళీ డైరెక్టర్ ఏమనుకుంటున్నారు అనేలాగా చూసి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని చేస్తారు కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనం చెప్పే దాంట్లో అది మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు, అంటే 100% విజన్ ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు. కార్తిక్ గారు రెండో అవడం వల్ల ఆయన ఏం విజన్ అనుకుంటున్నారో డిఓపిగా ఆయన క్లారిటీగా తెలుసు కదా, ఇప్పుడు ఏం బ్లాక్ కావాలి, ఏం బ్లాక్ పెట్టాలి అని చెప్పని. అడ్జస్ట్మెంట్స్ ఉండవు, కరెక్షన్స్ ఉండవు. సో క్లియర్గా ఆయన అనుకునేది ఆయన తీయడానికి చాలా ఈజీ అయిపోయింది ఆయనకి అది. బట్ కానీ స్ట్రగుల్ అంటారా, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఇటు డిఓపిగా ఫ్రేమ్ పెట్టినప్పుడు చూసుకొని చెక్ చేసుకునే కొన్ని ఉంటాయి, డైరెక్టర్ కూర్చున్నప్పుడు చెక్ చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. రెండింటిని క్లబ్ చేసినప్పుడు ఇటొక 5 అనుకుంటే 10 థింగ్స్ వచ్చి ఒకటేసారి మీద పడతాయి. సో ప్రెషర్ చాలా ఉంటుంది. కానీ ఆయన చాలా కామ్గా, సెట్లో ఎటువంటి హడావిడి ఉండదు, చాలా కామ్గా పీస్ఫుల్ వర్క్ చేస్తుంటారు. ఆయన మాట్లాడుతుంటే, ఆయన టీంతో మాట్లాడుతుంటారు కదా, ఇంటర్కామ్లో మాట్లాడుతుంటారు, ఇక్కడ కూర్చుంటే ఎవరికి వినపడదు వాళ్ళ టీంతో మాట్లాడుతున్నారు అని చెప్పని. అంత కామ్గా ఉంటారు సెట్లో అంతా.
వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే, చాలా బాగుంటుంది సెట్లో. రైట్. అంటే సినిమా కూడా ఇంత విజువల్ వండర్గా అంటే పేరు వచ్చేసింది, ఫుల్ సక్సెస్ అయింది. దానికి కారణం కూడా ఈయన సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కావడమేనా? అంటే ఇప్పుడు చాలా సినిమాలు చూసాం, సో బడ్జెట్లో రేంజ్లో పెట్టేస్తారు కానీ అవుట్పుట్ రాకపోవడం, విమర్శల పాలవడం మనం చాలా సినిమాలకు చూస్తాం. ఆ సినిమాల పేర్లు అవసరం. ఈ సినిమాకి మాత్రం అసలు ఒక్క నెగిటివ్ టాక్ రాలేదు. అద్భుతంగా వచ్చింది. ఆ బర్డ్ సీను, ఆ ట్రైన్ సీను, అసలు అవాక్ అయిపోయారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దానికి కారణం ఈయన రెండు కావడమేనా? అదే ఒక ప్లస్ వన్ ఆయనకు వచ్చి. అంటే కార్తీక్ గారికి ఉన్న విజన్ అండి కంప్లీట్ ఫస్ట్ నుంచి కూడా. ఇదనే కాదు, ఫస్ట్ నుంచి ఆయనకున్న విజన్ ఎట్లా అంటే ఆయనకి ప్రతిదీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్కడ నాకు ఏది ప్రాబ్లం రాకుండా ఉండాలి అనే దాంట్లో ప్రతి దాని మీద కేర్ తీసుకుంటారు ఆయన బాగా. ఓకే, మీరు ఈగిల్ కూడా చూడండి, ఈగిల్ చూస్తే కూడా దాంట్లో కూడా మీరు ఏ వర్క్ చూసినా అన్నిట్లో ఆన్ పాయింట్ లో ఉంటాయి మార్క్స్ అన్ని కూడా. అవును. సో ఆయన సినిమాటోగ్రఫీ చేసినా కూడా ఆయన పాయింట్ మీద ఆన్ పాయింట్ లో వర్క్ చేస్తారు కంప్లీట్ ఆయన. సో రెండు ఆయనే అవ్వడం వల్ల అని కాదు, బేసిక్లీ ఆయన స్టోరీ టెల్లర్ కాబట్టి ఎలా ఉండాలి, ఏం కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఆయన ఉండేవాళ్ళు. సీజీలో కూడా వెళ్ళి ఆయన కూర్చొని ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. విఎఫ్ఎక్స్ టీం వాళ్ళందరూ కూడా చెప్పారు, డైరెక్టర్ గారు వచ్చి రోజు కూర్చొని చూసుకొని ప్రతిదీ ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పని. అంటే కొలాబరేటివ్ వర్క్ అండి ప్రతిదీ కూడా. ఇప్పుడు ఈయన ఒక్కళ్ళే అని కాదు, ఈయన చెప్పిన విజన్ని వాళ్ళందరూ అర్థం చేసుకొని ఆ రేంజ్ అవుట్పుట్కి వాళ్ళందరూ ఎంత కష్టపడి ఉంటారు. ఓకే, నిద్రలు అన్నీ మానుకొని అందరూ కష్టపడి చేస్తేనే అవుట్పుట్ వచ్చింది. సో అందరిది కంప్లీట్గా ఇది. ఓకే, దీని మీద సోషల్ మీడియాలో కూడా నేను కొన్ని పోస్టులు చూస్తాను, తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ రావడం ఎలా అని చెప్పేసి అలా కార్తీక్ గారి ఫోటో బోర్డు మీద పెట్టేసి అలా పెట్టడం జరిగింది, క్లాసులు ఇస్తున్నట్టుగా. సో నిజంగానే 60 crores 50 crores అని చెప్పారు బడ్జెట్. అంత బడ్జెట్లో ఒక దాదాపు 300-400 కోట్ల బడ్జెట్ అవుట్పుట్ వచ్చినట్టుగా ఆర్జీవి గారు కూడా అదే ట్వీట్ చేశారు. రాజమౌళి గారు తీసుకుంటే సినిమా 300 కోట్ల అయి ఉండేది అన్నట్టుగా మాట్లాడారు. సో ఎలా అంత అవుట్పుట్ అంత అద్భుతంగా ఎలా తీసుకురాగలరు ఇంత తక్కువ బడ్జెట్లో? సమిష్ట కృషి, అందరు కలిసి కష్టపడి పనిచేశారు కాబట్టి అవుట్పుట్ వచ్చింది. మొదటి నుంచి అన్ని ప్లాన్ చేసుకొని విఎఫ్ఎక్స్ కూడా మొదటి నుంచే స్టార్ట్ చేశారు. ఎందుకంటే విశ్వప్రసాద్ గారు, కార్తీక్ గారు వీళ్ళందరూ కలిసి ముందు నుంచి అనుకొని ప్రాపర్ టైం ఇన్వెస్ట్ చేసి చేశారు అవుట్పుట్ కోసం. సో మాది తక్కువలో చేశారు, ఇలాంటి అవుట్పుట్ తెచ్చారు, వాళ్ళు ఎక్కువ పెట్టారు, అసలు కంపారిజనే లేదు. ఈ సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి అనేది మాత్రమే వీళ్ళకున్న టార్గెట్. సో అదే అచీవ్ చేసాం. రైట్. ఈ సినిమా 100 crores క్లబ్లో చేరిపోయింది. సో సినిమా రిలీజ్ అయిన రోజే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది చాలామంది. సో ఆ స్థాయి వెళ్తుందని చెప్పేసి, సో అంతవరకు వెళ్తుందా? సో కలెక్షన్స్ ఒక 500 crores వరకు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రావచ్చని చెప్తున్నారు. సో అదొక రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పాలి. హనుమానే ఆల్రెడీ 300 కోట్లు పైనే కలెక్ట్ చేసింది, దాని రికార్డ్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది? రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందని మీరే చెప్తున్నారు. అవును. సో సినిమా మాకు నెంబర్స్ కంటే కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది చూడాలి. ఇప్పుడు తేజ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా. అందులో మన ఇతిహాసాల గురించి వీటి గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అందరికి కూడా ఖచ్చితంగా అవన్నీ తెలిసి తీరాలి. ఓకే. సో కాబట్టి నెంబర్ గేమ్ కంటే కూడా అందరికి సినిమా రీచ్ అవ్వాలి, అందరికి తెలియాలి. సో చిన్నపిల్లలకి ఎగ్జైట్మెంట్ కావాలంటే ఈ ఫ్యాంటసీ ఇవన్నీ మిక్స్ చేసి ఉండాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ తేజ గారు అలాంటి సబ్జెక్ట్స్ అన్ని పిక్ చేసుకొని చేస్తున్నప్పుడు ఎక్కువ రీచ్ అవ్వాలని కోరుకుంటాం. సో నెంబర్స్ అంటారా, ఇంకా చూసేదాన్ని బట్టి. రైట్. సినిమా కలెక్షన్స్ మనం వెయిట్ చేసి చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. అండ్ ఇక సినిమాలో షూటింగ్ జరిగేటప్పుడు మీరు బాగా ఇబ్బంది పడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయి? అండ్ మీరు కాకుండా సినిమాలో ఏదన్నా చాలా కష్టం అనిపించింది షార్ట్ తీయడం, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మాకని కాదు, మెజారిటీ తేజ గారికి వీళ్ళకి చాలా రిస్కీ థింగ్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. మీరు చూసిన ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి కదా, ఫైట్ సీక్వెన్స్లు అవన్నీ రియల్గా షూట్ చేసినవి, స్టంట్స్ అన్నీ రియల్గా షూట్ చేసినవి, తేజ గారే నేర్చుకొని మరి క్లియర్గా చేసుకుంటూ వచ్చినాయి. అంటే మీకు మేకింగ్ వీడియోస్ అవి కూడా రిలీజ్ చేశారు తేజ గారు. ట్రైన్దే కాదు, మీకు మిగతా ఫైట్స్ ఉన్నాయి కదా, ఫైట్స్లో కూడా ఇదంతా ఇంత ఫాస్ట్గా ఉంది ఏంటి, ఇలా ఉంది ఏంటి అని అన్నారు. కానీ తేజ గారు నిజంగా వెళ్ళి నేర్చుకొని వచ్చి ఆయన స్ట్రైట్గా పర్ఫామ్ చేసిన ఫైట్స్ అవన్నీ. ఓకే. సో వాటిల్లో ఆయనకి తగిలేసిన దెబ్బలు చాలా షూటింగ్ టైంలో. ఎస్. మీకేమన్నా ట్రైన్ ఎపిసోడ్ అప్పుడు మాకు అలాంటి రిస్కీ థింగ్స్ లేవు, బట్ కాకపోతే లొకేషన్ చాలా రిస్కీ మాకు. అది మేము షూట్ చేస్తున్న లొకేషన్ దగ్గర మొత్తం జలగలు ఉండే ఫుల్గా. ఎక్కడ నిలబడితే అక్కడ జలగలు ఎక్కేసేవి, బ్లడ్ లాగేస్తుండేవి.
మాకు చాలా కేర్ తీసుకున్నారు. మిగతా టెక్నీషియన్స్ అందరికీ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి అలా కాదు కదా. సో వాళ్ళు ఎలా పడితే అలా పరిగెడుతుండాలి, ఎక్కడ పడితే అక్కడ నుంచి ఉండాలి. సో వాళ్ళందరికీ చాలా వరకు జరగలెక్కేసాయి. డైరెక్టర్ గారికి కూడా పట్టేసినాయి, సీను గారికి పట్టినాయి, గెటప్ సీను గారికి. చాలా మందికి జలగల వల్ల ఎఫెక్ట్ అయింది. లొకేషనే రిస్కీ లొకేషన్ ఫస్ట్. శ్రీలంకలో షూట్ చేశారు. అది హిల్ పైన ట్రైన్ వెళ్ళే మొత్తం అంతా, కింద చూస్తే మీకు అంత లోయ ఉంటది. మేము వెళ్ళే స్పీడ్ కి షూట్ దాని మీద ఎలా చెప్పాలి, అది ఏదైనా కొంచెం అటు ఇటు అంటే ఏంటి పరిస్థితి. ఇలాంటివి చాలా ఉన్నాయి. యాక్చువల్గా మనోజ్ గారికి, తేజ గారికి చాలా రిస్కీ ఫ్యాక్టర్స్తో షూట్ చేసి చాలా ఉన్నాయి. ఓకే, ఇక మనోజ్ గారి గురించి అడగాలి. మామూలుగా ఆయన అందరూ చూస్తూ వస్తున్నారు ఎప్పటి నుంచో కూడా. సో ఈ సినిమాతో ఒక డిఫరెంట్గా కనిపించారు ఆయన. సో అందరు కూడా చాలా పొగిడేశారు, అసలు విలన్ రోల్లో అదిరిపోయారని చెప్పేసి. సో ఏం చెప్తారు మనోజ్ గారితో, ఎలా జరిగింది ఆ షూటింగ్, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మనోజ్ గారితో నాకు సెట్లో ఆన్ స్క్రీన్ చాలా తక్కువ, బట్ ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువ కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళం అనమాట. అంటే మనోజ్ గారితో నాకు ఇప్పుడు కాదు, నేను అసిస్టెంట్ ఎడిటర్ గా వర్క్ చేసినప్పుడు నేను మీకు తెలుసా అనే సినిమాకి నేను వర్క్ చేశాను. నవీన్ గారు ఆ సినిమాకి ఎడిటర్. సో ఆ టైంలో నేను శబ్దాలయలో ఉండేవాడిని, నవీన్ గారితో ట్రావెల్ చేస్తుండేవాడిని అనమాట. సో మనోజ్ గారు, నవీన్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో అట్లా అక్కడ శబ్దాలయకి వచ్చినప్పుడు మనోజ్ గారితో కలిసి కూర్చొని మాట్లాడడం చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు పక్కన, అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. అంటే ఆయనే చిన్నపిల్లలు అయిపోతారు ఫస్ట్, మనోజ్ గారే. సో సెట్ లో కూడా అలాగే ఉంటారు. ఆయన క్యారెక్టర్ వస్తే టక్కని ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, కానీ క్యారెక్టర్ కాదు నార్మల్ కూర్చుంటే అసలు చాలా చిన్నపిల్లోళ్ళలాగా గోల గోల చేస్తుంటారు. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే ఆయనతో కూర్చున్నప్పుడు మనం చిన్నపిల్లలు అయిపోతాం. ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా, ఎలాంటి వాటిలో ఉన్నా కూడా ఆయన అన్నిటినీ మర్చిపోయేలా చేస్తారు. సెట్ లో కూడా అలాగే ఉంటుంది. రైట్. అండ్ ఈ సినిమాకి మీకు రెమ్యునరేషన్ ఎంత వచ్చింది అడగచ్చా? తక్కువే అండి, ఎందుకంటే ఇంకా నేను మంచి రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్కి రాలేదు. రావాలని కోరుకుంటున్నాను. సో మీరు డిమాండ్ చేసే రేంజ్కి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. డిమాండ్ చేయడానికి ఏం లేదు. మంచి క్యారెక్టర్స్ వస్తే ఆటోమేటిక్గా అవే కొంచెం పెరుగుతూ వస్తాయి. అఫ్కోర్స్ డెఫినెట్లీ కావాలి, సర్వైవల్ కావాలంటే డెఫినెట్ డబ్బులు కావాలి. రైట్. సో కొద్దిగా మీ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సినిమాల్లోకి రావాలి, ఎడిటర్గా స్టార్ట్ చేశారు, యాక్టర్గా సక్సెస్ఫుల్గా అవుతున్నారు. సో ఎప్పుడు అనిపించింది, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు కూడా? నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. మా నాన్నగారు యాక్టర్ కమ్ డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఓకే. సో నా చిన్నప్పుడు నేను మా నాన్నగారు స్టేజ్ షోస్ అవన్నీ చేసేటప్పుడు, రిహార్సల్స్కి వెళ్ళేటప్పుడు మా నాన్నగారితో పాటు వెళ్తుండేవాడిని. జేపీ గారితో వీళ్ళందరితో కలిసి వర్క్ చేసేవాళ్ళు, ఎంఎస్ నారాయణ గారితో వీళ్ళందరితో వర్క్ చేసేవాడు నాన్నగారు. ఓకే. సో అలా చేసే రిహార్సల్స్కి వెళ్ళే టైంలో నేను కూర్చొని చూస్తుండేవాడిని అనమాట. సో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్లోకి రావాలి అని. ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వస్తాను అని చెప్పని ఇంకా నాన్నగారిని అడిగితే తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత అర్థమైంది, ఓకే ఈజీ ప్రాసెస్ కాదు. నాన్నగారి పేరు వాడుకొని వెళ్ళి చేసే కంటే అప్పుడు పలానా సురేష్ గారు వాళ్ళ అబ్బాయి మ్యాడీ అంటారు. సో ఆ టైంకి ఇంకా మ్యాడీ రాలేదు, అప్పటికి మధు, నేను చిన్నప్పుడే కాబట్టి. సో సురేష్ గారు వాళ్ళ అబ్బాయి మధు అనేవాళ్ళు. అలా కాదు, మధు వాళ్ళ ఫాదర్ సురేష్ గారు అనాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉండేది అనమాట. దానివల్ల నేను ఎడిటర్గా ఫస్ట్ టెక్నికల్ సైడ్ వద్దాము, నేర్చుకుందాం, వర్క్ నేర్చుకొని పేరు తెచ్చుకుంటే డైరెక్టర్స్ అందరికి దగ్గర అవ్వచ్చు. సో యాక్టర్స్ వస్తారు, అంటే హీరోస్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ దగ్గర అవ్వచ్చు. సో ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అనుకొని టెక్నికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. టెక్నికల్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వెరీ ఎర్లీ ఏజ్లోనే బాగా మంచి నేమ్ గెయిన్ చేసుకున్నా. అక్కడి నుంచి నాకు యాక్టర్గా టర్న్ అవుట్ అవ్వడం కష్టమైపోయింది. ఓకే. సో మంచి లైఫ్, హ్యాపీగా ఉంటుంది, మంచి సెటిల్మెంట్ వచ్చేస్తుంది నీకు తొందరగా అని అందరూ చెప్పారు. కానీ లేదు, మనం యాక్టర్ అవ్వాలనుకుని వచ్చాము, ఇది కాదు, సరే ఎలాగైనా సరే ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలి అని అంటే కష్టాలు పడాల్సిందే, తప్పదు అని డిసైడ్ చేసుకొని ఎడిటింగ్ ఫీల్డ్ అదంతా ఆపేసి ఇటు యాక్టింగ్ సైడ్ షిఫ్ట్ అవుదామని ట్రై చేస్తున్న టైంలో అన్ని చోట్లకి వెళ్ళడం. నేను యాంకర్గా వర్క్ చేశాను, ఒక 1 year యాంకరింగ్ చేశాను, ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేశాను ఒక ఛానల్లో. రకరకాల ప్రయత్నాలు అన్నీ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉన్న టైంలో నాకు కార్తిక్ గారితో దిస్ బై దట్ గర్ల్ పడ్డం, అది బాగా వైరల్ అయిపోవడం ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడం మొదలైనవి. ఓకే. సో ఎన్ని జరిగినా కూడా నాకు యాక్టింగ్ సైడ్ నుంచి దీనికంటే కూడా ఎడిటింగ్ సైడ్ నుంచి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైపోయింది. ఓకే. సో
పిలవడం, మాట్లాడడం, మధ్యలో తెలుసుకోవడం ఎడిటర్ అని చెప్పని, అక్కడితో యాక్టింగ్ మళ్ళీ సప్రెస్ అయ్యేది, మళ్ళీ ఎడిటింగ్ గురించి డిస్కషన్ వచ్చేది. అలా కొంచెం స్ట్రగుల్ జరుగుతూ ఉండేది. ఓకే. సో ఆ స్ట్రగుల్స్ అన్నీ ఇప్పటికీ ఒక ఫుల్ స్టాప్కి వచ్చినాయి. ఓకే, ఈ రోజుకు ఒక గుర్తింపు వచ్చింది మీకంటూ. సో ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత. ఓకే, మరి దీని తర్వాత ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మ్యారియో అనేది ఆల్రెడీ షూట్ అయిపోయింది, పోస్ట్ ఫైనల్ అవుతా ఉంది ఇప్పుడు అది. సో దానికి యాక్టర్, నేను ఎడిటర్గా చేస్తున్నాను. ఓకే. సో ఫైనల్గా మన టాలీవుడ్ హీరోస్ గురించి ఒక్కొక్క మాటలో నేను అడుగుతుంటాను, మీరు చెప్పండి. సో ఫస్ట్ చిరంజీవి గారితో మొదలు పెడతాం. చిరంజీవి గారి గురించి. అన్నయ్య, మెగాస్టార్. నేను చిన్నప్పటి నుంచి, అంటే మా నాన్నగారు ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్. తర్వాత నేను చూసి పెరిగిన సినిమాలన్నీ ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర నుంచే. ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేసిన ఫస్ట్ సినిమా కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. సో అక్కడి నుంచే నా కెరియర్ మొదలైంది అసలుకి. రైట్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు. టైగర్, పవర్. ఓకే. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు హార్డ్ వర్క్, డెడికేషన్. ప్రభాస్ గారు. డార్లింగ్, స్వీట్. ఎవరైనా ఇదే చెప్తారేమో ఇంకా ఆయన గురించి. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు డెడికేషన్, హార్డ్ వర్క్, స్టైలిష్, ఇన్స్పిరేషన్. ఆయన చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆయన మలుచుకునే విధానం. ఓకే. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు క్యూట్ అండి. క్యూట్ అండ్ పవర్ఫుల్ యాక్టర్ ఆయన. అవును. నాకు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు కళ్ళు టూ పవర్ఫుల్ అసలుకి. పవన్ కళ్యాణ్ గారు. పవర్. వెయిటింగ్ ఓజీ గురించి. ఎవరు కాదు చెప్పండి, అందరూ ఓజీ గురించి వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ ఓజీ గురించి. రైట్. ఫైనల్గా తేజ సజ్జా గారు ఇన్స్పిరేషన్. నేను రవితేజ గారి గురించి కూడా చెప్పాలి యాక్చువల్గా. తప్పకుండా. రవితేజ గారు కూడా నాకు ఇన్స్పిరేషన్. అంటే నేను యాక్టర్ అవుదాం అనుకుని కంప్లీట్గా అన్నీ ఆపేద్దాం అనుకున్న టైంలో అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఫస్ట్ స్ట్రాంగెస్ట్ కారణం రవితేజ గారే. ఓకే. ఎందుకంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడి ఎన్ని క్యారెక్టర్లు చేసుకొని ఆ పొజిషన్కి వచ్చి నిలబడ్డారు, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా మారారు. ఎవరన్నా అడిగితే నేను కూడా అయిపోతుంది వదలకుండా చెయ్యాలంతే. నేను రవితేజ గారిని ఎగ్జాంపుల్ కింద చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి. ఆయన చేశారు, ఆయన దారి చూపించారు. ఎవరు లేరా అని అంటే కాదు కదా, ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ముందు చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఇలా ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. నేను చిరంజీవి గారి కష్టాలు నేను చూసి పెరగలేదు, ఆయన సినిమాలు చూసి పెరిగాను. కానీ రవితేజ అన్న కష్టాలు చూసి నేను సినిమాలు చూస్తుండేవాడిని కదా. సో ఆయన కష్టాలు చూసి పెరిగాం. నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్, ఓకే కష్టపడితే